రీసెంట్గా నా ఫ్రెండ్ ప్యానిక్ అవుతూ ఒక మెసేజ్ చేశాడు, నా బిఎంఐ చాలా హై ఉంది, అందరూ నన్ను అన్హెల్తీ అంటున్నారు. బిఎంఐ నిజంగా మన అసలైన హెల్త్ ఇండికేటరా? బిఎంఐకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలా? అది ఒక కంప్లీట్ పిక్చర్ ఇస్తుందా? లెట్స్ బ్రేక్ డౌన్. బిఎంఐ అనేది హైట్, వెయిట్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తే వచ్చే వాల్యూ. అది బాడీ వెయిట్ ని మెజర్ చేస్తుంది, బాడీ ఫ్యాట్ ని కాదు. అందుకే సేమ్ బిఎంఐ ఉన్న ఇద్దరికి సేమ్ హెల్త్ కండిషన్ ఉండదు. జిమ్ వెళ్ళి మజిల్ బిల్డ్ చేసిన వాళ్ళు బిఎంఐ ప్రకారం ఓవర్ వెయిట్ కేటగిరీలో వస్తారు, కానీ రియాలిటీ ఏంటంటే వాళ్ళు ఫిట్ అండ్ స్ట్రాంగ్ ఉంటారు. ఇంకొంతమంది చాలా స్లిమ్ గా ఉంటారు, బిఎంఐ నార్మల్ గా ఉంటుంది. బట్ హై బాడీ ఫ్యాట్, లో మజిల్ మాస్ వల్ల స్లో మెటబాలిజం తో స్ట్రగుల్ అవుతుంటారు వాళ్ళు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ లాంటి ఇంపార్టెంట్ హెల్త్ మార్కర్స్ బిఎంఐలో కనిపించవు. WHO కూడా బిఎంఐని జస్ట్ ఒక స్క్రీనింగ్ టూల్ లాగానే రికమెండ్ చేసింది, అంతేగాని అది కంప్లీట్ పిక్చర్ ఇవ్వదు. సో బిఎంఐని కేవలం ఒక రెఫరెన్స్ పాయింట్ లాగానే చూడండి, అంతేగాని ఒక నెంబర్ తో మీ హెల్త్ ని మొత్తం జడ్జ్ చేయొద్దు. రియల్ హెల్త్ అంటే బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, స్ట్రెంగ్త్, స్టామినా, బ్లడ్ రిపోర్ట్స్ అండ్ లైఫ్ స్టైల్. నెంబర్స్ మీద కాదు, ఓవరాల్ హెల్త్ మీద ఫోకస్ చేయండి. టిల్ దెన్ బీ కన్సిస్టెంట్. కలుద్దాం.